దీన్ని ఇంట్లోనే కాదు, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు చిలకలకో గుట్టలకో ఏదైనా ఫారెస్ట్ కో ఏదైనా బీచ్ కో ఎండల పని చేయి, ఎక్కడికన్నా పో, ఏమన్నా చేయి, నిన్ను మాత్రం ఇది ఫుల్ డే మంచిగా ఫ్రెష్ ఉంచుతుంది. మిమ్మల్నే కాదు మీతో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు సెంటు ఆర్డర్ పెడదామా అని ఎప్పటి నుంచో చూసుకుంటున్నా. అట్టిటాన్ని సమ్మర్ వచ్చేసింది, నా సెంటు కూడా వచ్చేసింది. నిన్ననే ఆర్డర్ వచ్చింది భయ్యా, 1 సమ్మర్ 1 పర్ఫ్యూమ్, అదే అఫ్నాన్ రే రీఫ్. ఈరోజు మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి అది అట్లనే ఉంచిన. ఈరోజు మీ ముందే అన్బాక్సింగ్ చేద్దాం. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎట్లుందో పర్ఫ్యూమ్. వావ్, మంచిగా థర్మాకోల్ పెట్టి పంపించారు భయ్యా. ఓ వావ్, నైస్. బ్లూ కలర్లో మస్తు ఉంది భయ్యా. రే రీఫ్ కనబడుతుందా మీకు? థిక్ బ్లూ కలర్లో ఉంది. అండ్ అఫ్నాన్ కంపెనీ కదా, అఫ్నాన్ బ్రాండ్ లోగో ఉంది. ఈడిపి పర్ఫ్యూమ్ 100 ml బాటిల్. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందాం. ఎస్, ఇదే అఫ్నాన్ రే రీఫ్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, ఇదే ఆ బాటిల్. చూసిరా బ్లూ కలర్లో ఎంత బాగుందో. వావ్, వెరీ నైస్. థిక్ బ్లూ కలర్లో మస్తు ఉంది భయ్యా. చూస్తేనే మంచిగా లగ్జరీ ప్రీమియం ఫీల్ కలుగుతుంది. వావ్, నైస్. చూడండి, అఫ్నాన్ రే రీఫ్ కనబడుతుందా మీకు? అఫ్నాన్ రే రీఫ్. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్. ఒక్కసారి దీని స్ప్రే ఎట్లుందో చూద్దాం. స్ప్రే చేసి. వావ్, గుడ్ స్ప్రేయర్ భయ్యా, మంచిగా ఉంది. మిస్ట్ మాత్రం మంచిగా వస్తుంది. నిజంగా చెప్పాలంటే భయ్యా, ఈ ఫ్రాగ్రెన్స్, ఈ సెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు నిజంగా మాటల్లో వర్ణించలేము, అంత మంచిగా ఉంటుంది. సమ్మర్లో దీన్ని మించిన పర్ఫ్యూమ్ లేదు, దీన్ని కొట్టే పర్ఫ్యూమే లేదనుకో, అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రాగ్రెన్స్ని నేను 1 year బ్యాకే ఎక్స్పీరియన్స్ చేసిన. ఫుల్ బాటిల్ కాదు, చిన్న డీకాన్ బుక్ చేసిన. అంతే, దీని గురించి అందరూ మస్తే పెట్టాలన్నట్టు. ఇది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, సిట్రస్ స్మెల్ అసలు అద్భుతంగా ఉంటుందని ఎవరు చూసినా దీని గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేటోళ్ళు. సరే ఎట్లుందా అని చెప్పేసి నేను కూడా చూద్దామని చెప్పేసి చిన్న డీకాన్ బుక్ చేసిన. ఇదే చూడండి, రే రీఫ్. సేమ్ ఇందులో ఉన్నది కూడా ఇదే ఫ్రాగ్రెన్స్, సేమ్ పర్ఫ్యూమ్, కానీ చిన్న డీకాన్ బుక్ చేసిన. నేను ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ స్ప్రే చేసుకున్న వెంటనే నాకు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా అంటే, ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అయినా. సేమ్ ఇదే ఫ్రాగ్రెన్స్ని నిన్న మా ఫ్రెండ్ గారు స్ప్రే చేసుకున్నప్పుడు సేమ్ అదే ఎగ్జైట్మెంట్, అదే హ్యాపీనెస్ లోనైంది. ఎందుకో చెప్తా పడండి. నేను ఇప్పుడు దీన్ని మీ ముందే అన్బాక్సింగ్ చేసిన కదా, కానీ దీన్ని నిన్న ఆర్డర్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారు ముందే అన్బాక్సింగ్ చేసిండు, అంటే ఓపెన్ చేసిండు, స్ప్రే చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో చెప్తా. ఎందుకంటే ఇది ఆర్డర్ వచ్చే టైంకు నేను రూమ్లో లేను, నేను బయట ఉన్నా. వాడు ఫోన్ చేసి ఇది ఆర్డర్ వచ్చిందని నీకని ఫోన్ చేసిండు. సరేనా తీసుకోవాలని ఒక 10 నిమిషాలు వస్తానా అని చెప్పిన. వాడు ఆర్డర్ తీసుకున్నాడు ఊకుంటాడా? దాన్ని ఓపెన్ చేసిండు, కట్ చేసిండు, ఓపెన్ చేసిండు. చూస్తే అలా అఫ్నాన్ రే రీఫ్ పర్ఫ్యూమ్ ఉంది. కథం తీసుకున్నాడు, 2 స్ప్రేలు వేసుకున్నాడట. నిజంగా వాడు ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయినట అంటే, మంచిగా ఉందని చెప్పేసి ఇంకొక 5-6 స్ప్రేలు వేసుకున్నాడట. నేను రూమ్లోకి ఒక 10 minutes తర్వాత మా రూమ్లోకి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే అసలు ఆ ఫ్రెష్ ఆక్వటిక్, ఆ సిట్రసీ స్మెల్ ఉంటుంది కదా, ఎంత అద్భుతంగా ఉందంటే ఫిక్స్ అయినా నేను, వీడు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. వచ్చిన వెంటనే అరే ఎన్ని స్ప్రేలు వేసినవరా అని అడిగిన. వాడు అరే ఫస్ట్ ఒక 2 స్ప్రేలు వేసిండ్రా, మస్తు అనిపించిందిరా నాకు, ఇంకొక 5-6 స్ప్రేలు వేసిండ్రా అన్నాడు. అసలు ఒక 7-8 స్ప్రేలు వేసిండు. మా ఫ్లాట్, మా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం, అసలు మా హాల్ మొత్తం ఫిల్ అయింది. అది ఇట్లా మీరు అర్థం చేసుకోండి, డోర్ ఓపెన్ చేయగానే అది అంత మంచి సిట్రసీ స్మెల్ వచ్చిందంటే, అంటే అంత ఫ్రెష్ ఫీల్ కలిగిందంటే నాకు, అంటే తెలిసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే దీని కాన్సన్ట్రేషన్ ఎట్లుందో. ఇది మీ ముందు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి అట్లా చూద్దాం అనుకున్నా, కానీ వాడు నాకన్నా ముందే అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేసి స్ప్రే చేసుకున్నాడు. నేను వాడిని చెప్పిన, సరేరా నువ్వు స్ప్రే చేసుకుంటే చేసుకున్నావు, ఎట్లుందో అట్లా పెట్టేసారా, నేను దాన్ని చూడను, ఆ పర్ఫ్యూమ్ ఆ సెంటును చూడను, నేను అది అన్బాక్సింగ్ కోసం పెట్టిన, అది మా వాళ్ళ ముందే నేను ఓపెన్ చేసి చూస్తా అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ మీ ముందే ఓపెన్ చేసి చూస్తాను. ఆల్రెడీ దీన్ని వాడు వాడిండు. నిజంగా వాని హ్యాపీనెస్ చూడాలి, ఎంత బాగుందంటే, ఎంత మంచిగా ఉందంటే. వాడు నాతో ఒకటే మాట అన్నాడు, అరే నువ్వు పర్ఫ్యూమ్స్ గురించి చెప్తావు కదా, దీని గురించి మాత్రం మంచిగా చెప్పురా అన్నాడు.
నేను అన్నా మంచిగా చెప్పడం అంటే ఏం లేదురా, ఇప్పుడు నువ్వు ఏదైతే ఎగ్జైట్మెంట్కి హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నావో నేను కూడా అదే ఎగ్జైట్మెంట్ అదే హ్యాపీనెస్ ఫీల్ అయినా ఒక 1 year బ్యాక్ ఇది వాడినప్పుడు డీకాంట్ వాడినప్పుడు. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినామో అదే చెప్తా అని చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తాను మీకు. అసలు నిజంగా ఆ సిట్రసీ స్మెల్, ఆ ఫ్రెష్నెస్, ఆ అక్వాటిక్ ఫ్రెష్నెస్, మనం సముద్రం బీచ్ ఒడ్డుపోతే ఆ బీచ్ అలల నుంచి ఒక చల్లటి గాలి, ఆ బ్రీజ్ వస్తుంది కదా, ఓషియన్ బ్రీజ్, సేమ్ ఆ ఓషియన్ బ్రీజ్ స్మెల్ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ మనం చిన్నప్పుడు సంత్రా తినేవాళ్ళం కదా, సంత్రా, ఆ ఫ్రూట్ ఆ పొట్టు తీసేటప్పుడు ఒక స్మెల్ సిట్రస్, లైట్ సిట్రస్ ఫ్రెష్ స్మెల్ వస్తుంది కదా, సేమ్ అట్లా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అసలు మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్య. ఈ సమ్మర్కి ఈ రేర్ రీఫ్ బెస్ట్ ఆప్షన్, అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మన స్కిన్ పైన ఒక 6 to 7 hours ఉంటుంది. మన డ్రెస్ పైన అయితే దగ్గర ఒక 24 hours ఉంటుంది. 24 hours కాదు, అసలు నెక్స్ట్ డే కూడా స్మెల్ వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. దీని ప్రొజెక్షన్ కూడా ఇంత హెవీగా ఉంటుందంటే నువ్వు స్ప్రే చేసుకున్న వెంటనే 1 గంటన్నర 2 గంటలు మంచి హెవీ ప్రొజెక్షన్ ఉంటుంది. అంటే స్ప్రే చేసుకున్న తర్వాత మన నుంచి ఒక 2 feet 3 feet దూరంలో ఉన్న పర్సన్కి కూడా మంచిగా ఈజీగా స్ట్రైక్ అవుతుంది. దీన్ని ఎవరెవరు వాడచ్చు అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వాడచ్చు. నువ్వు కాలేజ్కి వేసుకపోతావా, ఆఫీస్కి వేసుకపోతావా, ఎటన్నా వేసుకపో, ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా వాడచ్చు, ఎక్కడికైనా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్తే, అంటే ఆఫ్టర్నూన్ టైంలో, అంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో బయటికి వెళ్తే దీన్ని స్ప్రే చేసుకుని వరి మీ మైండ్ అనేది ఆ హీట్ నుంచి డైవర్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 2700 నుంచి 3000 మధ్యలో దొరుకుతుంది మనకి. నేను దీని ఫ్రాగ్రెన్స్ గురించి ఇంత ఎగ్జైట్మెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే నాకు అంతే ఎగ్జైట్మెంట్ ఇచ్చింది, అందుకని నేను అట్లనే చెప్తున్నా. ఒకవేళ మీరు సమ్మర్లో ఏదైనా పర్ఫ్యూమ్ వాడాలనుకుంటే ఖచ్చితంగా ఈ అఫ్నాన్ రేర్ రీఫ్ని ట్రై చేయొచ్చు. సరే, మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు